హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ కొబ్బరి మిర్చి చేస్తున్నాను. సో కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. మనం ప్రతి శుభకార్యంలో కొబ్బరి వాడతాము, కొబ్బరికాయ కొడతాము, దాన్ని వాడతాము. ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాబట్టి. మన పూర్వీకులు అందుకే ప్రతి శుభకార్యానికి వెనకటి నుంచి కొబ్బరికాయ అనేది ఒకటి పెట్టారు. మనం తినేసి దాని ప్రయోజనాలు పొందడమే కాకుండా 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మన పెద్దవాళ్ళు అంత మంచి సిస్టాన్ని పెట్టారనమాట మన ప్రతి కార్యక్రమంలో. సో అంత మంచి కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిది. రెగ్యులర్గా కొబ్బరి పచ్చడి చేయడము, ఇడ్లీ దోశల పచ్చడిలోకి కొబ్బరి వాడడం కాకుండా ఇలా కొబ్బరి మిర్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం దొడ్డు మిర్చి కావాలి, అంటే మిర్చి బజ్జీ ఒక 15 తీసుకున్నాను నేను. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయకి సరిపోతాయి 15. సో మిర్చిలో విత్తనాలన్నీ తీసేసి మనము కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసేసుకొని ఆ ముద్దని మనము మిర్చీలలో స్టఫ్ చేసేసుకొని పెనం మీద నూనె వేస్తూ కాల్చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మంచిది. ఇది నేను ఫస్ట్ టైము సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో తిన్నాను. నేను 12 ఇయర్స్ బ్యాక్ సత్యనారాయణ రాజు ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. బ్యాక్ పెయిన్ చాలా ఉండేది డెలివరీ అయిన కొత్తలో. సో ఆ పెయిన్ కోసం అక్కడ జాయిన్ అయినప్పుడు అక్కడ పెట్టారు, రెగ్యులర్గా పెట్టేవాళ్ళు. నాకు టేస్ట్ బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను ఇంట్లో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇది తినండి, అందరు హెల్త్ బెనిఫిట్స్ తీసుకోండి. అందరికీ ఇంటిల్లిపాదికి మంచి బెనిఫిట్స్ వస్తాయి. దీనిలో ఫైబర్ మన పొట్టను చాలా క్లీన్గా ఉంచుతుంది. ఇల్లు ఊడిస్తే ఎంత నీట్గా ఉంటుందో ఇందులో ఫైబర్ కూడా మన పొట్టను అంత నీట్గా ఉంచుతుంది అనమాట. సో కొబ్బరి మంచిది. ఇది అన్నంలోకి తీసుకోవచ్చు, మనం రొట్టెలోకి కూడా తీసుకోవచ్చు, చపాతీలోకి కూడా తీసుకోవచ్చు. అలా నార్మల్గా మనం స్నాక్ లాగా కూడా తినేయచ్చు. ట్రై చేయండి.